ఇప్పుడుకొచ్చి ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. ఇప్పటికొచ్చి సెమీకండక్టర్ ఇండస్ట్రీలో చైనా, తైవాన్, కొరియా, జపాన్, నెదర్లాండ్స్, అలాగే ఇజ్రాయెల్, యూఎస్ ఇలాంటి కొన్ని కొన్ని కంట్రీస్ మాత్రమే ఎంతో ముందంజలో ఉన్నాయి. అయితే ఇప్పటి నుంచి ఇండియా అనేది ఇంకా ముందుకు వెళ్తుంది. వీళ్ళందరినీ దాటుకొని వెళ్తుంది. కొత్తగా యూఎస్ గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాక్స్ సిలికా అని ఒక ఇనిషియేటివ్ తీసుకొచ్చారు. అసలు ఈ ప్యాక్ సిలికా అంటే ఏంటి? దీనివల్ల భవిష్యత్తులో ఇండియాకి ఉపయోగం ఏంటి? ఇండియాలో మారబోతున్న కండిషన్స్‌కి దీనికి సంబంధం ఏంటి? ఫ్యూచర్‌లో ఇండియా ఈ టెక్నాలాజికల్‌గా సూపర్ పవర్ అవ్వటానికి ఇది ఎలా తోడ్పడుతుంది? ఇలా ప్రతి విషయం కూడా మనం డీటెయిల్‌గా తెలుసుకుందాం ఇందులో. ఏదైనా తెలుసుకునే ముందు మనం కొంచెం హిస్టరీ లేదంటే కాంటెక్స్ట్ అనేది తెలుసుకోవడం చాలా 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 ముఖ్యం. ఈ సెమీ కండక్టర్స్ ఏవైతే ఉన్నాయో, ఈ చిప్స్ ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఒక కంప్యూటర్ పనిచేయాలన్నా, ఒక ఎలక్ట్రిక్ వెహికల్ పనిచేయాలన్నా, ఒక సెల్ ఫోన్ డివైస్ పనిచేయాలన్నా, అంతెందుకు ఒక మైక్రో ఓవెన్ పనిచేయాలన్నా, ఇలా ప్రతి ఎలక్ట్రానిక్ డివైస్‌లో సెమీ కండక్టర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దాని యొక్క బ్రెయిన్ కింద మనం భావించవచ్చు. అలాంటి ఒక సెమీ కండక్టర్, అలాగే చిప్ డిజైనింగ్‌లో ఇప్పటికొచ్చి వేళ్ళ మీద లెక్క పెట్టగలిగేలాగా కొన్ని కంట్రీస్ మాత్రమే దాంట్లో ప్రావీణ్యం అనేది సంపాదించాయి. అందులో అన్నిటికంటే ముఖ్యమైనది జపాన్. యూఎస్, జపాన్ ఒకప్పుడు ప్రపంచంలో సెమీ కండక్టర్ ఇండస్ట్రీలో రాజ్యమేలాయి. అయితే ఆ తర్వాత మెల్లిగా తైవాన్, సౌత్ కొరియా, నెదర్లాండ్స్ ఇలా కొన్ని కంట్రీస్ సెమీ కండక్టర్ డిజైన్‌లో చాలా ముందంజలోకి వెళ్ళాయి. సో, ఇప్పటికి ప్రపంచంలో 10 కంట్రీస్ కంటే తక్కువ ఈ టెక్నాలజీ ఉండటం కానీ, ఈ టెక్నాలజీలో ప్రావీణ్యం పొందిన వాళ్ళు కానీ, ఈ టెక్నాలజీ గురించి బాగా తెలిసిన వాళ్ళు జస్ట్ ఒక 10 కంట్రీస్ మాత్రమే ఉంటాయి. నిజం చెప్పాలంటే చైనా కూడా ఇందులో భాగం కాదు. రష్యా, యూకే, ఫ్రాన్స్, జర్మనీ ఇలా మనం అభివృద్ధి చెందిన దేశాలు అనుకునే చాలా దేశాలుకి ఈ టెక్నాలజీ గురించి తెలీదు. ఈ టెక్నాలజీలో పనిచేసే వర్క్ ఫోర్స్ కూడా లేదు. మరి ఇప్పుడెందుకు మారుతుంది? అసలు పాక్ సిలికా అనేది ఎందుకు స్టార్ట్ అయిందనేది ఇప్పుడు చూద్దాం. ఇంకొక జియోపాలిటికల్ ఇష్యూ మనం చూసినట్టయితే తైవాన్ ఏదైతే ఉందో హిస్టారికల్‌గా చూసుకుంటే అది చైనాలో ఒక భాగం. అయితే ఆ తర్వాత సావరెనిటీ వచ్చి అది ఒక ఇండిపెండెంట్ నేషన్ కింద తయారయింది. కానీ చైనా ఒక వన్ చైనా పాలిసీలో భాగంగా తైవాన్ ఎప్పటికైనా తనదే అని వాదిస్తూ ఇప్పుడు ఆల్మోస్ట్ యుద్ధ వాతావరణం క్రియేట్ చేస్తూ ఎప్పటికైనా తైవాన్‌ని తన వశం చేసుకోవాలని శతవిధాలా ప్రయత్నిస్తుంది. ఖచ్చితంగా సఫలం అయ్యే దారిలోనే వెళ్తుంది. ఈరోజు కాకపోతే రేపైనా తైవాన్ అనేది చైనాలో కలవటం అనేది తథ్యం. మరి తైవాన్‌లో ఉన్న టీఎస్ఎంసీ లాంటి చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ యొక్క భవిష్యత్తు ఏంటి అంటే ఎవరికీ తెలీదు. ఎందుకంటే వాళ్ళ దగ్గరున్న ప్రెసిషన్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీస్ ప్రపంచంలో చాలా దేశాల దగ్గర లేదు. ఈవెన్ యూఎస్‌లో కూడా దీని గురించి చాలా తక్కువ మందికి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసు. అలాంటి తైవాన్ టెక్నాలజీ అంతా కూడా చైనా చేతిలోకెళ్తే ఏమవుతుందో మనందరికీ తెలుసు. దాన్ని అది ఎలా ఉపయోగిస్తుందో కూడా మనందరికీ తెలుసు. అందుకే ప్రపంచం అంతా ఇప్పుడు చాలా భయపడుతుంది. చైనా ప్లస్ పాలిసీలో భాగంగా ఈ సెమీ కండక్టర్స్ ఏదైతే ఉన్నాయో, ఈ చిప్ డిజైనింగ్ అండ్ మేకింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో, దీంట్లో తైవాన్ రిలయన్స్ తగ్గించి, చైనా ప్రాబల్యం తగ్గించి, తక్కిన కంట్రీస్‌కి ఎలాగైతే టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్ చేసి, తక్కిన కంట్రీస్ ద్వారా ఈ యొక్క డిమాండ్ అండ్ సప్లైని ఎలా మనం చూడొచ్చు అనే విధంగా కంట్రీస్ అన్ని ఆలోచిస్తున్నాయి. అందులో భాగంగా యూఎస్ అడ్మినిస్ట్రేషన్ 2025లో తీసుకొచ్చిందే టాక్స్ సిలికా. ఈ పాక్ సిలికా అనే ఇనిషియేటివ్ ఏదైతే ఉందో, అది ఇంకా మనకి ఒఫీషియల్‌గా ఒక ఆర్గనైజేషన్ కింద తయారవ్వనప్పటికీ, ఇప్పటికే మెంబర్ స్టేట్స్ ఎవరుంటారు, అది ఎందుకు పనిచేస్తుంది, ఎలా పనిచేస్తుంది, దేనికోసం పనిచేస్తుందనే ఒక సమగ్ర సమాచారం అనేది ఆల్రెడీ యూఎస్ గవర్నమెంట్ రిలీజ్ చేసింది. చిప్స్ డిజైనింగ్ కావాల్సిన క్రిటికల్ ఎలిమెంట్స్, అలాగే ప్రాసెస్‌లు, అలాగే టెక్నికల్ వర్క్ ఫోర్స్, టెక్నికల్ నో హౌ, టెక్నికల్ కాంపోనెంట్స్ ఇవన్నీ కూడా కంట్రోల్ చేయాలనేది అమెరికా యొక్క ఆలోచన. దీంట్లో ఉండే మెంబర్ కంట్రీస్ కూడా మనం చూసినట్టయితే జపాన్, తైవాన్, కొరియా,
నెదర్లాండ్స్, సింగపూర్, యూఎస్, ఆస్ట్రేలియా, యూకే, ఇజ్రాయెల్. ఈ 7 కంట్రీస్‌తో పాటు ఇండియాను కూడా ఇందులో భాగం చేసుకుందామని యూఎస్ ఎన్‌వాయ్ కూడా చెప్పాడు. మరి మనం అనుకోవచ్చు అసల ఇండియా ఇప్పటికొచ్చి సెమీకండక్టర్ ఇండస్ట్రీ అనేది అంత డెవలప్డ్ కాదు. కానీ ఎందుకని ఇండియాని దీంట్లోకి తీసుకొద్దామని అమెరికా ఆలోచిస్తుంది అనేది. అయితే ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ విషయం మనందరం తెలుసుకోవాలి. ఇది రేపొద్దుట రాబోయే టెక్నాలజికల్ అడ్వాన్స్‌మెంట్స్ ఇండియా ఏ విధంగా అందుకోబోతుంది? ఇండియాకి ఏ విధంగా ఇది బెనిఫిట్ కాబోతుంది? దీనివల్ల ట్రేడ్ పాలిసీస్ అనేవి ఎలాగా డిఫర్ అవుతాయి? పాలిసీ మేకింగ్ అనేది రేపొద్దుట ఎలాగ అవ్వబోతుంది? దీనివల్ల ప్రతీదీ మనం దీంట్లో తెలుసుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా సెమీకండక్టర్ ఇండస్ట్రీలో లేదంటే ఈ చిప్ డిజైనింగ్ ఇండస్ట్రీలో 20% మెంబర్స్ ఎవరైతే వర్క్ ఫోర్స్ ఉన్నారో అంటే ఇంజినీర్స్ కానివ్వండి, డిజైనర్స్ కానివ్వండి, లేదంటే ఈ టెక్నికల్ పనిచేసే వాళ్ళు ఎవరైతే కానివ్వండి, వీళ్ళలో 20% ఇండియన్ ఆరిజిన్ పీపులే ఉన్నారు. ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళో, లేదా ఇండియాలో ఉండేవాళ్ళో వీళ్ళే ఎక్కువగా 20% మెంబర్స్ ఈ ఇండస్ట్రీలో ఉన్నారు. దాదాపు ఇది మన చైనీస్ ఆర్ తైవానీస్‌తో సమానం. వాళ్ళకి ఇదొక్కటే ఇండస్ట్రీ, మెయిన్ ఇండస్ట్రీ. కానీ మన మెయిన్ ఇండస్ట్రీ కానప్పటికీ, మన వాళ్ళు చాలామంది ఇందులో వర్క్ చేస్తున్నారు. నిజం చెప్పాలంటే ఈరోజు మనం ఆడుకునే ఎన్‌విడియా గురించి కూడా, ఎన్‌విడియాలో చాలామంది ఇండియన్ వర్క్ ఫోర్స్ పనిచేయటం వల్ల ఎన్‌విడియా ఈ రేంజ్‌కొచ్చిందనేది ఆల్మోస్ట్ చాలా సార్లు ఎన్‌విడియా మేనేజ్మెంట్ కూడా చెప్పింది. ఈరోజు కాకపోతే రేపైనా ఈ ఇండియన్స్ ఒకవేళ ఇండియాకొచ్చి ఇండియా నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటే, మన చిప్ మే డిజైనింగ్‌లో కానీ, చిప్ టెక్నాలజీలో కానీ మనం ఇంకా చాలా ముందంజలో ఉంటాం. సో, ఈ విషయం గ్రహించిన ప్రపంచ దేశాలు ముఖ్యంగా యూఎస్ మనతో ట్రేడ్ చేయటానికి అంత ఇష్టం లేనప్పటికీ, మన యొక్క లెవరేజ్ చూసి ఖచ్చితంగా మనల్ని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేయకపోతే ఇబ్బంది పడతాము అనే ఉద్దేశం ముందే గ్రహించి, మనల్ని కూడా ఈ ఇనిషియేటివ్‌లో భాగస్వాములు కామని అమెరికన్ అంబాసిడర్ టు యూఎస్ మిస్టర్ గోర్ ద్వారా ఇన్విటేషన్ అనేది ఆల్రెడీ పంపించారు. ఆయన కూడా దీని గురించి ఒక స్టేట్మెంట్ అనేది రిలీజ్ చేశారు. చైనా వన్ పాలిసీలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఏ కంట్రీలో మనకి ఫ్యాబ్రికేషన్ ప్లాంట్స్ కానివ్వండి, డిజైనింగ్ ప్లాంట్స్ కానివ్వండి, లేదంటే ఇంకా ఈ టెక్నాలజికల్‌గా అర్థం అవ్వే వర్క్ ఫోర్స్ ఆర్ స్కిల్ సెట్స్ పెంచడానికి కావాల్సిన వర్క్ ఫోర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఎక్కడున్నారు అని ప్రపంచ దేశాలన్నీ చూస్తే వాళ్ళకి దొరికింది ఒకే ఒక ఆన్సర్. ఆ ఆన్సరే ఇండియా. ఇండియా అనేది క్రాస్ రోడ్స్ ఆఫ్ వరల్డ్ కంట్రీస్, వరల్డ్ ఎకనామిక్స్‌లో ఉంది. అంటే ఏంటంటే, ఒకవైపు చూస్తే చైనా, కొరియా, తైవాన్, సింగపూర్, జపాన్, రష్యా లాంటి దేశాలుంటాయి. ఇంకోవైపు సౌదీ అరేబియా, మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ అలాగే యూరోప్ ఇలాంటివన్నీ ఒక సైడ్‌నున్నాయి. సో, ఆల్‌మోస్ట్ ఇండియా సెంటర్‌లో ఉన్నట్టే. అంతేకాకుండా డొమెస్టిక్‌గా కూడా ఎలక్ట్రానిక్స్ మార్కెట్ చాలా పెద్దదవుతూ ఉంది. అండ్ దాని సీఏజీఆర్ అంటే గ్రోత్ రేట్ కూడా చాలా చాలా ఎక్కువగా ఉంది. సో, దీనివల్ల డొమెస్టిక్ డిమాండ్ అలాగే ఇంటర్నేషనల్‌గా కూడా చాలా చాలా కంట్రీస్‌కి సప్లై చేయగల కేపబిలిటీ ఇండియాలో ఉంది. ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ చాలా చాలా ముందంజలో ఉంటుంది. మనం ప్రెసిషన్ మ్యానుఫ్యాక్చరింగ్‌లో అంత నిపుణులు కానప్పటికీ, మెల్లిమెల్లిగా మనం టెక్నాలజికల్‌గా అడ్వాన్స్ అవుతున్నాం. మెల్లిమెల్లిగా మన క్వాలిటీ స్టాండర్డ్స్ అన్నీ పెరుగుతున్నాయి. అండ్ మన వర్క్ ఫోర్స్ కూడా చాలా టాలెంటెడ్ అవటం వల్ల చాలా కంట్రీస్ ఇటువైపే చూస్తున్నాయి. తైవాన్ ఈ పాటికే టీఎస్ఎంసీ ఇవన్నీ కూడా ఫాక్స్‌కాన్ వీళ్ళందరూ కూడా మన దాంట్లో ప్లాంట్స్ ఆల్రెడీ స్టార్ట్ చేయడానికి కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ కూడా స్టార్ట్ చేశారు. ఆల్రెడీ మనం చూసినట్టయితే ఇంతకుముందు బెంగుళూరులో అలాగే చెన్నై పరిసర ప్రాంతాల్లో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ అన్నీ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. రిక్రూట్‌మెంట్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇదొక్కటే కాదు జియోపొలిటికల్‌గా చూసుకున్నా కూడా ఇండియా అనేది ద మోస్ట్ సేఫెస్ట్ కంట్రీ ఇన్ ది ఎంటైర్ వరల్డ్. నిజం చెప్పాలంటే మనకి ఏ కంట్రీతో కూడా పెద్దగా గొడవలు లేవు. చిన్న చిన్న నేబర్‌తో స్కిర్మిషెస్ ఉన్నప్పటికీ అంటే చిన్న చిన్న గొడవలు ఉన్నప్పటికీ ఫుల్ స్కేల్ వార్ చేసే అంత గొడవలు ఏ కంట్రీతో లేవు. మనం అటు చైనాతోను బానే ఉన్నాం. రష్యాతోను బానే ఉన్నాం. యూఎస్ ఎంత మనల్ని ప్రొవోక్ చేస్తున్నా కూడా మనం బాగానే ఉంటున్నాం. యూరోప్‌తో ఆల్‌మోస్ట్ రిలేషన్‌షిప్స్ బావున్నాయి. ఆఫ్రికా వాళ్ళందరూ కూడా మనల్ని నమ్మే స్థితిలో ఉన్నారు. లాటిన్ అమెరికన్ కంట్రీస్ కూడా మనం అంటే మర్యాదపూర్వకంగా, గౌరవంగా ఉండే స్థితిలో ఉన్నాం. సో, ప్రపంచంలో ఏ దేశంతో పోల్చుకున్నా మనం చాలా చాలా సేఫ్‌గా ఉన్నాం. ఇంకా అదొక్కటే కాదు.
ఇండియన్ ఓషన్ ప్రాంతంలో కానివ్వండి, లేదంటే సౌత్ ఏషియన్ రీజియన్ ప్రాంతంలో కానివ్వండి, మన మిలిటరీ చాలా 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 పవర్‌ఫుల్. వరల్డ్‌లో ఇప్పటికే టాప్ 3 ఆర్ టాప్ 4 మిలిటరీ పవర్‌గా మనం ఎదిగాం. మన అసెట్స్‌ని మనం కాపాడుకోవటంలో నిష్ణాతులం అయ్యాం. సో, ఇక్కడ ఏది చేసినా కూడా దానికి ప్రొటెక్షన్ కానివ్వండి, దాని డిఫెన్స్ కేపబిలిటీస్ కానీ అన్నీ బాగున్నాయి. సో, ఈ అన్ని కండిషన్స్ చూసి ప్రపంచ దేశాలు ఇప్పుడు ఆలోచిస్తుందేంటంటే, ఇండియా అనేదే బెస్ట్ కంట్రీ ఫర్ ఎస్టాబ్లిషింగ్ ఎనీ కైండ్ ఆఫ్ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ అని నిర్ణయానికొచ్చాయి. గవర్నమెంట్ మారుతున్నా కూడా పార్టీలు ఏదైనప్పటికీ గవర్నమెంట్ పాలిసీస్ వరకు మాత్రం మనం ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఒక కన్సిస్టెంట్ పాలిసీలనే దాంట్లో ఉండటం వల్ల పొలిటికల్‌గా ఇప్పుడే కాదు రాబోయే భవిష్యత్తులో కూడా ఎక్కడా కూడా ఇష్యూస్ రావు అని తెలిసి మనకిక్కడ ఉన్న సోషియో ఎకనామిక్ కండిషన్స్ కూడా మెరుగవుతున్నాయని అన్ని కండిషన్స్ కూడా అందరూ చదివాక వాళ్ళకి అర్థమైందేంటంటే, ఇండియాలో ఫ్యూచర్‌లో మనం ఎలాంటి పెట్టుబడి పడినా రూపాయికి రూపాయి మనకి ఖచ్చితంగా ప్రాఫిటొస్తుంది. అలాగే స్టేబుల్ గవర్నమెంట్స్ ఉండటం వల్ల మనకి ఇంకా బెనిఫిట్ అవుతుందన్న ఉద్దేశంతో ఇండియాలో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ కానివ్వండి, టెక్నికల్ నో హౌ ట్రాన్స్‌ఫర్ కానీ ఇవన్నీ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. అయితే ఈ పాక్ సిలికాలో ఎప్పుడైతే ఇండియా ఒక మెంబర్ స్టేట్ కింద వెళ్తుందో, క్రిటికల్ ఎలిమెంట్స్ దీనికి కావాల్సిన సిలికాన్ కానీ, జర్మేనియం కానీ, లేదంటే ఇంకా ఇతరితర క్రిటికల్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి ప్రొడక్షన్, అలాగే వాటన్నిటి యొక్క ఎక్స్‌పోర్ట్స్ అన్నీ కూడా ఇండియాకి ఈజీగా మనకి అప్రోచ్ అవ్వగలుగుతారు. సో, దీనివల్ల ఏంటంటే మనం మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్‌లో ముఖ్యంగా ప్రిసిషన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్‌లో ఈ చిప్ డిజైనింగ్ సెక్టార్‌లో మనం చాలా ముందుకు వెళ్తాం. రాబోయే భవిష్యత్తులో ఇండియాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల కంటే కూడా చిప్ ఇంజినీర్లు లేదా చిప్ డిజైనర్లు ఎక్కువగా ఉంటారు. మనం ఇప్పుడు సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ గురించి ఎలాగైతే మాట్లాడుకుంటున్నామో, హార్డ్‌వేర్ ఇండస్ట్రీ గురించి మనం అలాగే మాట్లాడుకుంటాం. భవిష్యత్తులో రాబోయే ఎలక్ట్రిక్ వెహికల్స్, రోబోటిక్ ఇండస్ట్రీ, షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీ, శాటిలైట్ కమ్యూనికేషన్ ఇండస్ట్రీ, డిఫెన్స్ ఇండస్ట్రీ, గేమింగ్ ఇండస్ట్రీ, బ్లాక్ చైన్ ఇండస్ట్రీ, ఏఐ ఇండస్ట్రీ ఈ అన్ని ఇండస్ట్రీస్‌కి కావాల్సిన క్రిటికల్ కాంపోనెంట్స్, క్రిటికల్ టెక్నికల్ కాంపోనెంట్స్ అన్నీ కూడా మన ఇండియాలోనే తయారవుతాయి. అయితే దీనివల్ల భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది మనం ఒక్కసారి ఆలోచిస్తే చాలా చాలా ఆశాజనకంగా ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ పెడతారో, ఒక 60% మెంబర్స్ బయట వాళ్ళు ఉన్నప్పటికీ, అట్‌లీస్ట్ తక్కువలో తక్కువ వర్స్ట్ కేస్ సినారియోలో మనం 40% మెంబర్స్ మన వాళ్ళు ఇక్కడ ఉన్నా, వాళ్ళకి ఎప్పుడైతే ప్రాసెసింగ్ కానీ, లేదంటే ఆ ప్రాసెస్‌లో ఉన్న కండిషన్స్ కానీ, ఆ మొత్తం డిజైన్ కానీ, ఆ టెక్నికల్ నో హౌ కానీ ఇవన్నీ విషయాలు తెలుస్తాయో, మన వాళ్ళు బయటకొచ్చి చిన్న చిన్న స్టార్టప్స్ కింద మొదలెట్టి మన వాళ్ళే పెద్ద పెద్ద కంపెనీస్ స్టార్ట్ చేసే స్థితికొచ్చేస్తుంది. మన వాళ్ళకి ఎప్పుడైతే ఇది ఎలా చేయాలో తెలిస్తే దాన్ని ఇంకా ఎలాగా బెటర్‌గా చేయాలో మన వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు. సో, దీనివల్ల ఇండియా భవిష్యత్తులో చాలా టెక్నాలాజికల్‌గా సంబంధించిన ఎన్నో సెక్టార్స్‌ని క్రిటికల్‌గా కంట్రోల్ చేయగలిగే సిట్యుయేషన్‌లో ఉంటుంది. ఈరోజు అమెరికా సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ ద్వారా ఎలాగైతే ప్రపంచాన్ని తన గుప్పిట్లో పెట్టుకుందో, ఫ్యూచర్‌లో ఇండియా కూడా అలాగే హార్డ్‌వేర్ ఇండస్ట్రీ ద్వారా ప్రపంచాన్ని ఒక మంచి మార్గంలో నడిపించడానికి ఒక ఛాన్స్ వస్తుంది. సో, ఫ్యూచర్‌లో ఇండియా నుంచి టెక్నాలజీ ప్రొడక్ట్స్ అనే ఎక్స్‌పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంకా పెరుగుతాయి. సో, దీనివల్ల ఏ మినరల్స్‌కి డిమాండ్ పెరుగుతుంది? ఒక ఇండియన్‌గా మనం ఈ ఆపర్చునిటీ ఎలా అందుకోవాలి? ఏం చేస్తే మన బిజినెస్‌లు పెరుగుతాయి అనే ఇవన్నీ కూడా నేను రాబోయే వీడియోస్‌లో చెప్తాను. మరిన్ని మోర్ అప్డేట్స్ రిలేటెడ్ టు బిజినెస్, ఎక్స్‌పోర్ట్స్ అండ్ జియోపాలిటికల్ కండిషన్స్ గురించి తెలియాలంటే ఈ ఛానెల్ ఫాలో అవ్వండి.